హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వర్కౌట్ కంప్లీట్ చేసి వచ్చాను. ఇప్పుడు మీకు బెస్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు మనలో చాలామంది బాడీ బిల్డింగ్ అంటే, మజిల్ బిల్డింగ్ అంటే చాలా ఖర్చుతో కూడుకుంది అనుకుంటున్నారు. చాలా అతి లో బడ్జెట్లో మీకు హెల్తీ ప్రోటీన్ ఫుడ్ మీకు చూపిస్తున్నాను. వీటికి కావాల్సింది మనకు ఫ్రెండ్స్ స్ప్రౌట్స్, ఫ్రెండ్స్ మొలకెత్తిన పెసర్లు, శనగలు, పల్లీలు, కొద్దిగా ఆనియన్, కొద్దిగా క్యారెట్. వీటన్నిటిని ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ. పెసర్లు, శనగలు 1 day బిఫోర్ నానబెట్టుకోండి. పల్లీలు 1 day బిఫోర్ నానబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా క్యారెట్, ఆనియన్ వేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి ఫ్రెండ్స్. ఇందులో మనకు హై ప్రోటీన్ ఫుడ్ ఇది. మనకి ఇందులో విటమిన్ ఏ, సి, కే, ఫోలిక్, ఇందులో ఫైబర్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫైబర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఇందులో ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఎవ్రీ వీక్ 2 times తీసుకోండి. చాలామంది నాకు వెయిట్ గెయిన్ కాలేకపోతున్నాను, మజిల్ బిల్డింగ్ చేయలేకపోతున్నాను అంటుర్రు. మీరు ఆకలి కోసం తినకండి, ఆరోగ్యం కోసం తినండి. మనం ఎప్పుడైనా సరే మనం తీసుకునే దాంట్లో మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం మజిల్ అంటేనే ప్రోటీన్తో కూడుకుంది. మనం వితౌట్ ప్రోటీన్ ఇవ్వకుండా ఏదో ఆకలి అవుతుంది, చిప్స్ తిందాం, ఏదో స్నాక్స్ తిందాం అంటే అట్లా వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. హెల్దీగా ఉండాలంటే హెల్దీ డైట్ కూడా అలవాటు చేసుకోవాలి. డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వితౌట్ డైట్ వీ కాంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద బాడీ రిజల్ట్. ఫిట్నెస్కి సంబంధించి చాలా డిసిప్లిన్ అవసరం. మనం డైలీ చేసే హాఫ్ అన్ అవర్, 1 hour వర్కౌట్లో మన బాడీ గ్రోత్ రాదు. తర్వాత 23 hours మనం బయట డిసిప్లిన్గా స్వీట్ డ్రింక్స్ తాగొద్దు. మనము ఎంతసేపటికి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మన బాడీకి జింక్, ఐరన్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్ వచ్చేది ఏంటియో అది ఆలోచించి తీసుకోవాలి. ఈ స్ప్రౌట్ని ఎవ్రీ వీక్ 2 times తీసుకోండి. నేను ఇందులో ఇలా మార్నింగ్ వర్కౌట్ కొద్దిగా ఎక్కువ చేశాను ఫ్రెండ్స్. నేను ఇలా ఒక 5 kilometers రన్నింగ్ కూడా కొట్టాను. ఒక ఎగ్ కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంతో పాటు బ్రౌన్ బ్రెడ్తోని, పీనట్ బటర్తోని ఒక మీకు ఇంకో వీడియో చూపెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. హెల్దీ ఫ్యాట్ ఉంటుంది ఇందులో. ఒక స్పూన్ పీనట్ బటర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్రెడ్ని రోస్ట్ చేస్తారు చాలామంది. వద్దు ఫ్రెండ్స్, రోస్ట్ చేయకండి. స్వీట్ బ్రెడ్స్ తినకండి, బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. ఒక స్పూన్ చాలు ఫ్రెండ్స్. చాలామంది పీనట్ బటర్ అంటే చాలా హెవీగా తీసుకుంటున్నారు, అలా వద్దు. ఒక స్పూన్ చాలు. మీకు పీనట్ బటర్ దొరకలేదు అనుకో, నాకు కింద కామెంట్ చేయండి. పీనట్ బటర్ మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా చేసి మీ ముందుకు ఆ వీడియో తీసుకొస్తాను. దీని మీద కావాలంటే మనం ఇట్లా బనానా కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మనకు కొంచెం ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్, ఎక్స్ట్రా ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్. దీని మీద మీరు ఒక స్పూను మంచి తేనె యాడ్ చేసుకోండి. మంచి బ్రాండ్ తీసుకోండి. ఆర్గానిక్ ఫ్లేవర్, ఆర్గానిక్ హనీ కూడా దొరుకుతుంది. దీంతో పాటు ఫ్రెండ్స్ నేను కీరా దోసకాయ కూడా తీసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ డైట్. ఇది మొత్తం లో బడ్జెట్ ఫ్రెండ్స్. మనము బాడీ బిల్డింగ్, మజిల్ బిల్డింగ్ చేయాలనుకుంటే హెవీ ఖర్చు ఏమి ఉండదు. మనకు సరైన నాలెడ్జ్ ఉండాలి. సరైన నాలెడ్జ్తోని మనకు ఇవి మన పూర్వంలో తినేది ఇవే. యోగాలో కూడా చెప్తారు. స్ప్రౌట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మొలకెత్తిన పెసర్లు, పల్లీలు, మీకు అక్కడ బొబ్బెర్లు దొరికినా, సోయాలు దొరికినా అవి తీసుకోండి. 1 day బిఫోర్ నానబెట్టేస్తే అవి ఏవైతే వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటాయి, అవి వాటర్ డ్రై అయ్యే టైంలో అందులోంచి మొలకలు వస్తాయి. అయ్యే స్ప్రౌట్స్. అందులో ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అన్ని రకాల మల్టీవిటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందులో. ఇవి తీసుకోవడం వల్ల మనం డే అంతా చురుగ్గా ఉంటాం. మన బిజినెస్లో, మన వ్యాపారం చేసేటప్పుడు కానీ, మనం జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ మనం హెల్తీగా ఉంటాం. రోజంతా మనం ఫోకస్గా మన డ్యూటీ మనం చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. మీరు టీచర్లు, లెక్చరర్లు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ స్టూడెంట్స్ తప్పకుండా చెప్పండి. మీరు ప్యాకెట్లో, ప్రాసెస్లో వచ్చే చిప్స్, మన టిన్లలో వచ్చే స్వీట్ డ్రింక్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి తాగొద్దు, కొద్ది కంట్రోల్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. వీలైనంత తక్కువగా బయట దొరికే ప్రాసెస్ ఫుడ్ తినకండి. అందులో మొత్తం ఫామ్ ఆయిల్ కలుపుతున్నారు. అది నాట్ గుడ్. అది మనది అసలు ఎంతసేపటికి మన ఆరోగ్యానికి నాట్ గుడ్ ఫ్రెండ్స్. మనకు ఫామ్ ఆయిల్ తగ్గించి ఫుడ్ తీసుకోవాలి. ఫామ్ ఆయిల్ బయట దొరికే అన్ని ప్రాసెసింగ్ ఫుడ్ అంత మంచిగా కావు. ఈ పల్లీలు, పీనట్ బటర్లో మనకు గుడ్ ఫ్యాట్ ఉంటుంది. మీకు పీనట్ బటర్ దొరకలేదని చెప్పండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయండి. నేను కూడా ఆ వీడియో తీసి మీకు పీనట్ బటర్ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు చెప్తూ ఉంటాను.
మీరు హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ మజిల్ మంత్ర. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను. మీకు ఏమైనా ఇంకా వేటి గురించి అయినా, ఫిట్నెస్ గురించి కానీ, హెల్తీ డైట్ గురించి కానీ కింద కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.